హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. సో మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ మోస్ట్లీ జూన్ ఎండింగ్లో ఉండబోతుంది అంటున్నారు అండ్ నోటిఫికేషన్ కూడా ఈ మంత్ ఎండ్లో రావచ్చు. సో ఇప్పుడు మనం జనరల్ ఎస్సే పేపర్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అన్న దాని గురించి ఎందుకు చదువుకుంటున్నాము అంటే మనకి మెయిన్స్లో జనరల్ ఎస్సే అనేది ఇట్స్ ఎ డిసైడింగ్ ఫ్యాక్టర్. సో ఈ పర్టికులర్ పేపర్ కనుక మీరు కరెక్ట్గా అటెంప్ట్ చేస్తే కనుక మీకు మీ యొక్క ర్యాంక్ అనేది ఫైనల్ లిస్ట్లో ఉంటుందా లేదా అన్నది లైక్ దిస్ పేపర్ విల్ బి ద డిసైడింగ్ ఫ్యాక్టర్. సో ఇప్పటి నుంచే మనం జనరల్ ఎస్సే అనేది ఎవ్రీడే కాకపోయినా వీక్లీ ఒక ఎస్సేలా మనం షెడ్యూల్ వేసుకొని చదువుకుంటూ ఉంటే బెటర్. సో అందుకోసం ఎస్సే అనేది ఎలా అప్రోచ్ అవ్వాలి పేపర్ని అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో అసలు మెయిన్ జనరల్ ఎస్సే పేపర్ అనేది మనకి ఎందుకు ఇచ్చారు మెయిన్స్లో, రైట్? సో ఒకటి మన నాలెడ్జ్ టెస్ట్ చేయడం కోసం. సో మనకి డిఫరెంట్ సబ్జెక్ట్స్, సో ఒక ఎస్సేలో ఒక టాపిక్ ఇచ్చినప్పుడు మనకి ఎగ్జామ్లో ఆ పర్టికులర్ టాపిక్కి సంబంధించి మల్టిపుల్ డైమెన్షనల్లో మనం ఆ పర్టికులర్ ఎస్సేని రాయాల్సి ఉంటుంది. సో మన యొక్క నాలెడ్జ్ ఏంటి, ఆ పర్టికులర్ టాపిక్కి సంబంధించి మనకి అవేర్నెస్ ఏ విధంగా ఉంది అనేది టెస్ట్ చేయడం కోసమే మనకి ఈ జనరల్ ఎస్సే అని మనకి మెయిన్స్లో ఒక పేపర్ని ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా ఒక సస్టైన్డ్ పీస్ ఆఫ్ రైటింగ్ అంటే ఒక టాపిక్ ఇచ్చినప్పుడు మనం క్లియర్గా కన్సైన్స్గా ఎట్లా రాస్తున్నాము ఎస్సే ఫ్రమ్ ఇంట్రొడక్షన్ నుంచి కంక్లూజన్ వరకు ఏ ఫ్లోతో మనం ప్రాపర్గా మన యొక్క ఆర్గ్యుమెంట్స్ని పుట్ ఫార్వర్డ్ చేస్తున్నాము అన్న యొక్క ఎబిలిటీని టెస్ట్ చేయడం కోసం కూడా మనకి ఈ పేపర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ టూ ఆర్ ద మేజర్ ఆబ్జెక్టివ్స్ బిహైండ్ దిస్ పర్టికులర్ జనరల్ ఎస్సే పేపర్. సో మనకి జనరల్ ఎస్సే రాయాలి అంటే వాట్ ఆర్ ద మెయిన్ క్వాలిటీస్ విచ్ ఆర్ రిక్వైర్డ్. సో మన ఎస్సే రాయాలి అంటే వాట్ ఆర్ ద క్వాలిటీస్ విచ్ వీ నీడ్ టు హ్యావ్ సో దట్ మన ఎస్సే అనేది నార్మల్ ఆర్డినరీ ఎస్సే కంటే స్టాండ్ అవుట్ అవ్వడానికి మెయిన్ క్వాలిటీస్ ఏం ఉండాలి అన్నది మనం చూద్దాం. సో ఈ క్వాలిటీస్ అనేది కనుక మన ఎస్సేలో ఇన్కల్కేట్ చేసినట్లయితే మన యొక్క ఎస్సే అనేది ఒక ఎక్సెప్షనల్ ఎస్సేగా నిలుస్తుంది ఫ్రమ్ ఎన్ ఆర్డినరీ వన్. ఆర్డినరీ ఎస్సే కంటే మన ఎస్సే అనేది కొంచెం బెటర్ అవుతుంది. ఏ విధంగా? ఒకటి రిలవెన్స్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే రిలవెన్స్. సో లెట్స్ సే మనకు ఒక టాపిక్ ఇచ్చారు, ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ సొసైటీ. ఓకే, ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ సొసైటీ అన్న ఒక ఎస్సే మనకి ఇచ్చారనుకోండి. ఆ పర్టికులర్ టాపిక్కి సంబంధించి మనం త్రూ అవుట్ ద ఎస్సే రిలవెంట్గా ఉందా లేదా అన్నది మనం చూసుకోవాలి. మీరు పెట్టే డేటా పాయింట్స్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ ఏది మాట్లాడుతున్నా ఆల్రైట్. సో ఏ టాపిక్ ఏ కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నా రిలేటింగ్ టు ద సోషల్ మీడియా ఎవ్రీథింగ్ షుడ్ బి రిలవెంట్. సో సంబంధం లేకుండా మీరు మాట్లాడడానికి లేదు. లెట్స్ సే ఇప్పుడు మనకి రిలవెన్స్ అని మాట్లాడుతున్నప్పుడు లైక్ హిస్టారికల్ పర్స్పెక్టివ్ రిగార్డింగ్ ద సోషల్ మీడియా ఎప్పుడు ఆరిజిన్ అయింది ఏంటి అదంతా మనకు సంబంధం లేదు, అదంతా మనం చెప్పాల్సిన పని లేదు. సో బేసికలీ ఇక్కడ జస్ట్ ఇంపాక్ట్ అడుగుతున్నాడు, సొసైటీ పైన ఏ విధంగా సోషల్ మీడియా వల్ల ఇంపాక్ట్ ఉంటుంది అని అడుగుతున్నారు. కాబట్టి దానికి రిలవెంట్గానే మన ఎస్సే అనేది ఉండాలి. క్లియర్? తర్వాత కంప్లీట్నెస్. సో కంప్లీట్నెస్ అంటే ఏంటి అంటే ఒక పర్టికులర్ టాపిక్కి సంబంధించి ఈ టాపిక్ అనే కాదు, ఏ పర్టికులర్ ఎస్సేలో మనకి ఇచ్చినా కూడా 360 డిగ్రీ పర్స్పెక్టివ్లో మనం ఎస్సే అనేది రాయాలి. హిస్టారికల్ డైమెన్షన్ ఏంటి, పొలిటికల్ డైమెన్షన్ ఏంటి, సోషల్లీ వాట్ ఈస్ సోషల్ పర్స్పెక్టివ్లో, ఎకనామిక్ పర్స్పెక్టివ్లో, అలా డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆర్ డిఫరెంట్ డైమెన్షన్స్లో మనం ఎస్సే అనేది రాయాలి. ఇక్కడ మనకి ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ సొసైటీ అని అంటున్నారు కాబట్టి ఇక్కడ హిస్టారికలీ పెద్దగా ఏముండదు సోషల్ మీడియా గురించి మాట్లాడడానికి. బట్ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అన్న ఈ యొక్క బ్యాలెన్సింగ్గా మనం ఆన్సర్ అనేది రాయాలి. బయాస్డ్ వేలో మన ఆన్సర్ అనేది ఉండకూడదు. ఓకే, సో అలా కంప్లీట్గా మన ఈ యొక్క ఎస్సే చదివినప్పుడు ఎలా ఉండాలంటే కంప్లీట్లీ షీఈస్ వెరీ వెల్ అవేర్ అబౌట్ దట్ పర్టికులర్ టాపిక్ అన్నట్టుగా మనం ప్రొజెక్ట్ చేయాలి. క్లియర్? నెక్స్ట్ కొహరెన్స్. కొహరెన్స్ అంటే ఏంటి అంటే మన యొక్క ఎస్సే అనేది చాలా లాజికల్గా ఉండాలి. చాలా లైక్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇంట్రొడక్షన్ నుంచి కన్క్లూజన్ వరకు మీ ఫ్లో ఆఫ్ ది ఆన్సర్ షుడ్ బి వెరీ లాజికల్, ఇర్రిలవెంట్గా మాట్లాడకూడదు. సో మీరు పుట్ ఫార్వర్డ్ చేసే ఆర్గ్యుమెంట్స్ కానీ ఏవైనా డేటా పాయింట్స్ కానీ ఎవ్రీథింగ్ షుడ్ బి రిలవెంట్ యాజ్ వెల్ as లాజికల్. ఇట్ షుడ్ మేక్ సెన్స్ టు ద రీడర్. ఓకే, సో మన ఎస్సే అనేది ఎలా ఉండాలి? కొహరెంట్గా ఉండాలి. కొహరెంట్ ఇన్ ద సెన్స్ వెరీ మచ్ లాజికల్.
లాజికల్గా ఉండాలి. ఓకే, ఫ్రమ్ వన్ ఆర్గ్యుమెంట్ టు ద నెక్స్ట్ ఆర్గ్యుమెంట్కి మీరు వెళ్తున్న ప్రతి ఆర్గ్యుమెంట్, మాట్లాడుతున్న ప్రతిది కూడా ఇట్ షుడ్ మేక్ సెన్స్, కంప్లీట్లీ లాజికల్గా ఉండాలి. ఓకే, దట్ ఈస్ కోహరెన్స్. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎస్సే. స్ట్రక్చర్ ఆఫ్ ది ఎస్సే ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో మనకి ఇంట్రొడక్షన్ ఉంటుంది, తర్వాత బాడీ ఉంటుంది, తర్వాత కన్క్లూషన్ ఉంటుంది. సో దీస్ త్రీ ఆర్ ద మేజర్ పార్ట్స్ ఆఫ్ ది ఎస్సే ఆర్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎస్సే. ఓకే, సో మీరు స్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఇంట్రొడక్షన్ ఎలా అయితే ఇంట్రెస్టింగ్గా రాస్తారో, ఈవెన్ ద బాడీ ఈజ్ ఆల్సో షుడ్ బి వెరీ మచ్ అట్రాక్టివ్. సో మల్టీ డైమెన్షనల్ వేలో మీరు ప్రతి పాయింట్ గురించి డీటెయిల్డ్గా ఆర్గ్యూ చేసుకుంటూ క్లియర్గా లాజికల్గా రాసుకుంటూ వెళ్ళాలన్నమాట స్ట్రక్చర్లు. ఓకే, బాడీ, ఐ మీన్ ఇంట్రొడక్షన్, బాడీ యాజ్ వెల్ ఎస్ కన్క్లూజన్. సో 3 పార్ట్స్ని మీరు దృష్టిలో పెట్టుకొని స్ట్రక్చర్ ఆఫ్ ది ఎస్సే అనేది ఫ్రేమ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కన్సైజ్నెస్. కన్సైజ్నెస్ అంటే ఏంటి అంటే మనకి జనరల్లీ వర్డ్ లిమిట్ ఉంటుంది, రైట్? ఎస్సేలో మనకి ఒక 1800 వర్డ్స్ కానీ 2000 వర్డ్స్ కానీ ఒక ఎస్సే రాయాల్సి ఉంటుంది. సో మరి ఎస్సేలో ప్రతి స్టేట్మెంట్ ఆర్ ప్రతి ఆర్గ్యుమెంట్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఇట్ షుడ్ బి వెరీ మచ్ కన్సైజ్. కన్సైజ్ అంటే ఏంటి అంటే ఆ స్టేట్మెంట్ చదువుతున్నప్పుడు సోది చెప్తున్నట్టు ఉండకూడదు. కావాలని రీడర్ని మిస్లీడ్ చేస్తున్నట్టుగా ఎలాబరేటివ్ స్టేట్మెంట్ సో దట్ వర్డ్ లిమిట్ పెరిగిపోతుంది ఆర్ పేజెస్ నిండుతాయి అన్న ఉద్దేశంతో మనం ఎస్సే రాయకూడదు. సో మీరు మాట్లాడేది ఆర్గ్యుమెంట్ అనేది చాలా కన్సైజ్గా, క్లియర్గా, విత్ ఇన్ షార్ట్లో మనం ఎక్స్ప్రెస్ చేయగలగాలి. సో కన్సైజ్గా రాయగలగాలి. ఓకే, చిన్నగా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది అందులో మెన్షన్ చేయాలి. ఓకే, సో అన్నెసరీ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అంటూ ఇస్తూ ఎలాబరేటివ్ స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో దట్ ఈస్ కన్సైజ్నెస్. నెక్స్ట్ ట్రాన్సిషన్. సో ట్రాన్సిషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ద ఎస్సే. ట్రాన్సిషన్ అంటే ఏంటి అంటే మీరు ఈ టాపిక్ ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ సొసైటీ అన్న టాపిక్కి సంబంధించి మీరు డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ పుట్ ఫార్వర్డ్ చేస్తున్నారు, రైట్? సో ఒక ఆర్గ్యుమెంట్ నుంచి, ఒక పారాగ్రాఫ్ నుంచి నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఇంకొక ఆర్గ్యుమెంట్ చెప్తున్నారు, ఇంకో పారాగ్రాఫ్లో ఇంకొక ఆర్గ్యుమెంట్ చెప్తున్నారు. సో అలా ఒక ఆర్గ్యుమెంట్కి ఇంకొక ఆర్గ్యుమెంట్ డిఫరెంట్ పారాగ్రాఫ్స్లో ఒక కైండ్ ఆఫ్ కనెక్షన్ అనేది ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సిషన్లో మీరు ఒక ఫస్ట్ పారాగ్రాఫ్లో ఒక కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ చెప్పారు, తర్వాత ఇన్ అడిషన్ టు దాట్. ఓకే, ట్రాన్సిషన్. సో ట్రాన్సిషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇన్ అడిషన్ టు దాట్ అని కానీ, ఆల్ రైట్, లేదా ఫర్దర్ మోర్. ఓకే, ఇన్ అడిషన్ టు దాట్ అని, ఫర్దర్ మోర్ అని చెప్పి, ఓకే, ఇలా మీరు ట్రాన్సిషన్ అనేది చేసుకుంటూ ఉండాలి ఒక ఆర్గ్యుమెంట్ నుంచి ఇంకొక ఆర్గ్యుమెంట్, సో దట్ ఇట్ విల్ మేక్ సెన్స్ టు ద రీడర్. ఓకే, ఏంటి సంబంధం లేకుండా ఒక ఆర్గ్యుమెంట్ అయిపోగానే వెంటనే ఇంకో ఆర్గ్యుమెంట్ గురించి మాట్లాడుతున్నారు అని లూసిడ్ వేలో మన ఎస్సే అనేది ఉండాలన్నమాట. ఓకే, సో దట్ ఈ ట్రాన్సిషన్ వర్డ్స్ అనేది వాడడం వల్ల మనకి ప్రాపర్గా ఎస్సే అనేది మనం కన్వే చేస్తున్నట్టుగా ఉంటుంది. నెక్స్ట్ స్పెసిఫిసిటీ. సో మీరు వేగ్గా స్టేట్మెంట్స్ ఇవ్వడం కంటే డేటా పాయింట్స్తో మాట్లాడుకుంటే బాగుంటుంది. ఓకే, లెట్స్ సే మనకి సోషల్ మీడియా వల్ల సమ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ఆల్ రైట్, మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, సోషల్ మీడియా వల్ల మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, మెంటల్ హెల్త్ వల్ల యాంగ్జైటీ ఇష్యూస్ వస్తున్నాయి, ఆల్ రైట్, యాంగ్జైటీ ఇష్యూస్ వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం లోన్లీనెస్ పెరిగిపోతుంది, రైట్? సో ఇలా మీరు టాపిక్ మాట్లాడేటప్పుడు ఇట్ విల్ బి వెరీ గుడ్ ఇన్ కేస్ ఇఫ్ యూ బ్యాక్ ఇట్ అప్ విత్ ఏ డేటా. లెట్స్ సే సమ్ XYZ యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్ చేశారు బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్ డేటా సేయింగ్ దట్ మెంటల్ హెల్త్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది, మెంటల్ హెల్త్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది, యాంగ్జైటీ ఇష్యూస్ పెరిగిపోతున్నాయి అండ్ దీస్ మెనీ పర్సంటేజెస్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎఫెక్టింగ్ డ్యూ టు ద సోషల్ మీడియా అని చెప్పేసి మీరు డేటా పాయింట్స్ తోటి కానీ ఆర్ ప్రాపర్ ఎగ్జాంపుల్స్తో కానీ మీరు గనక ఎస్సేలో కన్వే చేస్తే చాలా స్పెసిఫిక్గా వీళ్ళు మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది రాదర్ దెన్ టాకింగ్ ఇన్ ఎ వేగ్ మేనర్. ఓకే, అన్నిటికీ డేటా పాయింట్స్ ఉండాలి ఆర్ అన్ని మీరు మాట్లాడే మీరు ఇన్ఫార్మ్ చేసే మీరు రాసే ప్రతి ఆర్గ్యుమెంట్లో కూడా ప్రతి దానికి డేటా పాయింట్ ఉండాల్సిన అవసరం లేదు. బట్ majority of the time make sure that you have some or the other data points when you are talking about a argument. Okay, next analytical and critical thinking. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇన్ ఆర్ ఎస్సే. ఇదేంటి అంటే క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ అంటే ఏంటి అంటే మన ఎస్సే అనేది బయాస్డ్గా ఉండదు. లెట్స్ సే
మీకు ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా అనేది చాలా పాజిటివ్గా అనిపించింది అనుకోండి, సొసైటీ పైన చాలా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది అని అనుకోండి, మీ ఎస్సే మొత్తం పాజిటివ్ ఇంపాక్ట్ పైనే రాస్తూ ఉంటే ద రీడర్ ఆర్ ద ఎవాల్యుయేటర్ ఫీల్ దట్ యు ఆర్ వెరీ మచ్ బయాస్డ్ టువర్డ్స్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ది సొసైటీ. కానీ సోషల్ మీడియా వల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. సో మీ ఆన్సర్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో క్రిటికల్ వేలో మీ ఆన్సర్ అనేది ఉండాలి, సో దట్ యువర్ ఆన్సర్ వోంట్ బి ఇన్ ఎ బయాస్డ్ మేనర్. ఓకే, మన నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి? యాంగ్జైటీ అన్నాము, లోన్లీనెస్ అన్నాము, రైట్? సో ఇలా నెగిటివ్ ఎఫెక్ట్స్తో పాటు వాట్ ఆర్ ద పాజిటివ్ ఎఫెక్ట్స్? పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి అంటే మన ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఫాస్ట్గా పర్కులేట్ అయిపోతుంది సొసైటీలో, రైట్? అదొకటి సోషల్ మీడియా వల్ల, రైట్? దాంతోపాటుగా మనకి ఇంకేం బెనిఫిట్స్ ఉన్నాయి అన్న దాని గురించి మనం మాట్లాడుకోవాలి. అండ్ కనెక్టివిటీ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. అండ్ రైట్, సో అండ్ సొసైటీ ఆల్సో బికమింగ్ వెరీ మచ్ ఇన్ఫార్మ్డ్ డ్యూ టు ద సోషల్ మీడియా. సో ఇలా పాజిటివ్ ఎఫెక్ట్స్ మాట్లాడాలి అండ్ అట్ ద సేమ్ టైం నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా మాట్లాడాలి. సో దట్ ఈస్ వెన్ your essay will look like it's very much unbiased, right? Next, engaging flow అంటే ఏంటి అంటే మన ఎస్సే చదివేటప్పుడు ఇట్ షుడ్ ఫీల్ లైక్ అ నావెల్. సో మీరు నావెల్ చదువుతున్నప్పుడు లైక్ నెక్స్ట్ పేజ్లో ఏముంటుంది, ఏం జరిగింది కైండ్ ఆఫ్ యాంగ్జైటీ ఉంటుంది, ఆర్ సారీ నాట్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, రైట్? సో ఇన్ అ సిమిలర్ వే మన ఎస్సే చదివేటప్పుడు కూడా రీడర్ షుడ్ ఫీల్ దట్ హీ షుడ్ కంప్లీట్ దట్ ఎస్సే. మధ్యలోనే హీ షుడ్ నాట్ ఫీల్ బోర్, రైట్? సో బోర్ కొట్టేసి ఏం రాశారు, సోది రాశారు అన్నట్టుగా ఉండకూడదు. సో మన ఎస్సే అనేది కంప్లీట్గా ఎంగేజింగ్గా ఉండాలి. ప్రాబబ్లీ మీరు ఒక మంచి స్టోరీతో స్టార్ట్ చేయొచ్చు ఎస్సే. ఇంట్రొడక్షన్లోనే మీరు ఒక స్టోరీతో మీరు ఎస్సే స్టార్ట్ చేయొచ్చు. దట్ విల్ బీ అన్ ఎంగేజింగ్ వే టు యాక్చువల్లీ కన్వే యువర్ ఎస్సే. లేదా ఏదైనా డేటా పాయింట్స్తో మాట్లాడండి. సో అలా ప్రతి ఎస్సే కంప్లీట్లీ ఒక ఫ్లోతో వెళ్ళిపోవాలి. అలా చదువుతుంటే ఒక స్టోరీ చదువుతున్న ఫీలింగ్ రావాలన్నమాట. సో అలా మీ అటెన్షన్ని గ్రాప్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్, ప్లానింగ్. సో మరి ఎస్సే రాసే ముందు మన ఎస్సేని ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, రైట్? సో ప్లానింగ్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే అసలు ఎస్సే స్టార్ట్ చేసే ముందు టేక్ సమ్ టైం, ఒక 15 minutes అలా టైం తీసుకొని ఫస్ట్ థింగ్ ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ ద సబ్జెక్ట్. మీరు ఏ పర్టికులర్ టాపిక్లో మీకు ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉంది అండ్ దానిపైన నేను బాగా ఆన్సర్ రాయగలుగుతాను అన్న కాన్ఫిడెంట్ ఏదైతే ఉందో ఆ టాపికే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ టాపిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లాన్ చేసుకోండి. ప్లానింగ్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే నేను ఇంట్రొడక్షన్లో ఏం రాయాలి, వాట్ ఆర్ ద డేటా పాయింట్స్, ఆర్ ఏ స్టోరీతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది, అండ్ వాట్ ఈస్ ద బాడీలో నేను ఏమేమి రాయాలి, వాట్ ఆర్ ద డిఫరెంట్ డైమెన్షన్స్ విచ్ ఐ నీడ్ టు టచ్ అపాన్, రైట్? హిస్టారికల్ డైమెన్షనా లేకపోతే ఎకనామికల్ డైమెన్షనా, అలా డిఫరెంట్ డైమెన్షన్స్లో అగైన్ ఆ పర్టికులర్ డైమెన్షన్స్లో వాట్ ఆర్ ద కీ పాయింట్స్ విచ్ ఐ నీడ్ టు మెన్షన్ అబౌట్, ఆల్ రైట్? సో ఇలా మీరు కంప్లీట్లీ ఒక స్ట్రక్చర్ వేసుకోండి. మీకు ప్రాబబ్లీ మీకు ఇచ్చే బుక్లెట్లో యూజ్ ద లాస్ట్ ఫ్యూ పేజెస్ ఫర్ డ్రాఫ్టింగ్ యువర్ ఎస్సే. ఒక్క పేజ్లోనే మీరు రాయబోయే ఎస్సే మొత్తం కూడా డ్రాఫ్ట్ విధంగా ఒక డయాగ్రమెటికల్ ఫామ్లో చిన్న పాయింట్ వేస్లో రాసేసుకుంటూ వెళ్ళిపోతే, సో దట్ మీరు ఎస్సే మధ్యలో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఉండదు. సో దట్ యూ కెన్ అగైన్ గో బ్యాక్ టు ద డ్రాఫ్ట్ అండ్ సీ వేర్ యు ఆర్ మిస్సింగ్, మళ్ళీ కమ్ బ్యాక్ టు ద మెయిన్ ఎస్సే. ఓకే, సో ఈ విధంగా మీ ఎస్సే అనేది ప్లాన్ చేసుకోవాలి. ఓకే, బాడీలో ఏముండాలి, కన్క్లూజన్లో ఏముండాలి, అండ్ బాడీలో ఇంట్రొడక్షన్ నేను ఎలా స్టార్ట్ చేయాలి అనేసి కంప్లీట్లీ మీరు డ్రాఫ్ట్ చేసుకొని మీరు ఎస్సేలో ఎస్సే రాయడం స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఈస్ ప్రపోర్షన్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఇంట్రొడక్షన్కి నువ్వు ఎంత టైం పెడుతున్నావు, బాడీకి ఎంత టైం పెడుతున్నావు, కన్క్లూజన్కి ఎంత టైం పెడుతున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్లో ఏంటంటే యూ విల్ టేక్ లాడ్ ఆఫ్ టైం ఇన్ ఏం రాయాలి అని ఆలోచించుకుంటూ యూ విల్ స్పెండ్ లాడ్ ఆఫ్ టైమ్ ఇన్ ఇంట్రొడక్షన్ ఇట్ సెల్ఫ్. తర్వాత బాడీలో సగం రాసేసరికి యూ డోంట్ హ్యావ్ టైం విత్ యూ. సో అప్పటికి టైం అయిపోతుంది, అగైన్ యూ విల్ జస్ట్ మెస్ అప్ విత్ ది కన్క్లూజన్. సో స్టార్టింగ్ ఎంత ఎంతూజియాజంతో స్టార్ట్ చేశారో కన్క్లూజన్ కూడా అంతే ఎంతూజియాజంతో ఎండ్ చేయాలి. సో స్టార్టింగ్, ఇంట్రొడక్షన్, కన్క్లూజన్, ఎంటైర్ ఎస్సే మొత్తం కూడా ప్రాపర్గా కన్వే చేయగలగాలి. సో అప్పుడు మనం ప్రపోర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి అంటే నువ్వు ఇంట్రొడక్షన్కి ఎంత టైం ఇస్తున్నావు, బాడీకి ఎంత టైం ఇస్తున్నావు, కన్క్లూజన్కి ఎంత టైం ఇస్తున్నావు. సో ఆ ప్రపోర్షనేట్ వేలోనే నీ ఆన్సర్ అనేది ఆర్ ఎస్సే అనేది రాయాలి. సో డోంట్ టేక్ లాడ్ ఆఫ్ టైమ్ ఇన్ రైటింగ్ ఇంట్రొడక్షన్ ఇట్ సెల్ఫ్.
or don't take a lot of time in writing body itself. Okay, so proportionate ga divide cheskunటూ మీ essay అనేది కంప్లీట్ చేయడం is the goal. Okay, next ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ ద సబ్జెక్ట్ నేను ఆల్రెడీ చెప్పేశాను. మీరు ఎస్ఏ స్టార్ట్ చేసే ముందే మీకు ఏ ఎస్ఏ పైన చాలా మంచి పట్టుంది, నేను అంత ప్రాపర్గా కన్వే చేయగలుగుతాను అన్న క్లారిటీ ఉన్న సబ్జెక్టే మీరు చూస్ చేసుకోండి. ర్యాండమ్ టాపిక్ ఏదో వేగ్గా మీకు ఐడియా ఉన్న టాపిక్ అయితే చూస్ చేసుకోవద్దు. క్లియర్? సో ఈ పర్టికులర్ క్వాలిటీస్ అనేది మనకి ఎస్ఏలో ఇంకల్కేట్ అయ్యేటట్టుగా చూసుకోండి, సో దాట్ యువర్ ఎస్ఏ విల్ స్టాండ్ అవుట్ ఫ్రమ్ అన్ ఆర్డినరీ ఎస్ఏ. ఓకే, సో ఇవి కాకుండా మనం ఇంతసేపు బాడీ ఎలా ఉండాలి, ఏంటి, ఇంట్రొడక్షన్ ఎలా ఉండాలి అండ్ ఎంటైర్ ఎస్ఏలో వాట్ ఆర్ ద క్వాలిటీస్ విచ్ ఇస్ రిక్వైర్డ్ అన్న దాని గురించి మాట్లాడాం. బట్ కన్క్లూజన్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, ఎస్ఏ అంతా రాసిన తర్వాత కన్క్లూజన్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. కన్క్లూజన్లో ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే మెయిన్ థీమ్ ఏంటి, ఎస్ఏలో అసలు మెయిన్ థీమ్ ఏంటి అన్నది చూడాలి. దానికి సంబంధించే మన కన్క్లూజన్లో మళ్ళీ అడ్రస్ చేయాలి. మళ్ళీ యూ షుడ్ నాట్ రిపీట్ ద సేమ్ థింగ్ విచ్ యూ హ్యావ్ రిటర్న్ ఇన్ ది ఇంట్రొడక్షన్లో ఏముందో మళ్ళీ మీరు కన్క్లూజన్లో అది రిపీట్ చేయకూడదు. ఇట్ షుడ్ సంథింగ్ బీ వెరీ మచ్ యూనిక్. సో కన్క్లూజన్ షుడ్ బి మోస్ట్లీ ఇట్ షుడ్ బి థాట్ ప్రొవోకింగ్. సో చాలా రీడర్ చదివిన తర్వాత కన్క్లూజన్ చదివిన తర్వాత ఇట్ షుడ్ బి లైక్ ఆలోచించేటట్టుగా చేయాలి ఎస్ఏ గురించి. ఓకే, ఆ పర్టికులర్ టాపిక్కి సంబంధించి. సో ఇట్ షుడ్ బి వెరీ మచ్ థాట్ ప్రొవోకింగ్. అండ్ ఇంట్రొడక్షన్ అనేది రిపీట్ చేయవద్దు కన్క్లూజన్లో. అండ్ ఒక ఫ్రెష్ ఆర్గ్యుమెంట్ని ఇంట్రొడ్యూస్ చేయొద్దు. మీరు బాడీలో ఏవైతే ఆర్గ్యుమెంట్స్ అన్నీ మీరు మెన్షన్ చేశారో ఇక్కడ కన్క్లూజన్కి వచ్చేసరికి యూ జస్ట్ హ్యావ్ టు కన్క్లూడ్ బై సేయింగ్ దట్ ఇంకేం చేస్తే బెటర్గా ఉంటుంది అన్న, లేకపోతే ఒక థాట్ ప్రొవోకింగ్ ఒక ఏమంటారు ఎనెక్డోట్ కానీ ఏదైనా కొటేషన్ కానీ ఆర్ ఏదైనా చిన్న స్టోరీ కానీ ఏదైనా డేటా పాయింట్ కానీ అలా ఏదైనా మాట్లాడి కన్క్లూజన్ చేయండి. కానీ ఇక్కడ మళ్ళీ ఒక కొత్త ఆర్గ్యుమెంట్ తీసుకొని రావద్దు కన్క్లూజన్లో. అగైన్ దట్ విల్ మిస్లీడ్ ద రీడర్. ఓకే, సో ఇక్కడ మనం ఫ్రెష్ ఆర్గ్యుమెంట్స్ తీసుకొని రాకూడదు, ఇంట్రొడక్షన్ మళ్ళీ రిపీట్ చేయకూడదు, అండ్ యువర్ కన్క్లూజన్ షుడ్ బి వెరీ మచ్ థాట్ ప్రొవోకింగ్ అండ్ యువర్ కన్క్లూజన్ షుడ్ బి కనెక్టింగ్ టు ద మెయిన్ థీమ్. సో మెయిన్ థీమ్లో మీరు ఏం మాట్లాడారు అన్న దానికి సంబంధించే కన్క్లూజన్ మాట్లాడాలి, కానీ అసలు సంబంధం లేకుండా కన్క్లూజన్ రాయకూడదు. మీరు మొత్తం బాడీలో ఏదైతే కన్వే చేస్తున్నారో దానికి సంబంధించే ఒక మెయిన్ థీమ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మీ కన్క్లూజన్లో ఉండాలి. ఓకే, సో సంబంధం లేకుండా మీరు ఎక్కడైతే కన్క్లూజన్లో రాయడానికి లేదు. ఓకే, సో దీస్ ఆర్ ద ఫ్యూ పాయింట్స్ విచ్ వీ నీడ్ టు రిమెంబర్ when writing conclusion. Okay, so conclusion రాయడం కూడా it's an art. Introduction, conclusion are the major things, so which attracts the reader or evaluator. Okay, introduction చాలా ఇంట్రెస్టింగ్గా రాయడానికి ట్రై చేయండి అండ్ కన్క్లూజన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా రాయడానికి ట్రై చేయండి. బాడీ మొత్తం కూడా సబ్జెక్ట్ని ప్రాపర్గా కన్వే చేయడానికి ట్రై చేయండి బై రిమెంబరింగ్ దిస్ ఆల్ క్వాలిటీస్ ఇన్ యువర్ essay. Clear? Yeah. So that's about it. Thank you so much.